వస్త్రోద్యమంలో కీలక పాత్ర పోషించి యావత్ సమాజానికి వస్త్రాలంకరణ అందించిన చేనేత వృత్తి నేడు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయిందని చేనేత నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. గత 78 ఏళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న చేనేత వ్యతిరేక జౌళి పరిశ్రమ అనుకూల విధానాలే ఈ దుస్థితికి కారణమని విమర్శించారు. వార్షిక బడ్జెట్ కేటాయింపుల్లో చేనేతలకు జరుగుతున్న అన్యాయం, ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపుతున్నారు. ఈ పరిస్థితులకు నిరసనగా ఫిబ్రవరి 22న మంగళగిరి ఎన్ఆర్ఐవై జంక్షన్ నేతన్న సర్కిల్ వద్ద చేనేత గర్జన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మంగళగిరి ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేనేతల సమస్యలు పరిష్కరించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదేవిధంగా చేనేత కార్మికులకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ ఇప్పటివరకు అమలు జరగలేదు. రెండోది ప్రధానమైన సమస్యలు చేనేత రంగానికి సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు లేకుండా చేశారు. కేటాయించినటువంటి బడ్జెట్లో కూడా దాదాపుగా 160 కోట్లు కేటాయిస్తే 80 కోట్లు యూనిట్ మలకని పంపించారు. అందుకని చేనేతకి బడ్జెట్ కూడా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నేతన్న నేస్తం అమలు జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నేతన్న నేస్తాన్ని కూడా పూర్తిగా రద్దు చేశారు. అందుకని ఈ అంశాలన్నింటి మీద ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి 15 చేనేత సంఘాలు మొత్తం కూడా ఐక్యంగా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, ఈ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ప్రధానంగా చేనేతలకి బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు కేటాయించాలని, అదేవిధంగా 25,000 రూపాయలు ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి వెంటనే అమలు జరపాలని, 200 యూనిట్ల ఉచిత కరెంటు అమలు జరపాలని, 11 రకాల రిజర్వేషన్లు ఖచ్చితంగా చేనేతలకు అమలు జరపాలని, ఉల్లంఘించిన పౌరులు యజమానులపై చర్యలు తీసుకోవాలని, ఈ విధమైనటువంటి డిమాండ్లతో పాటు చేనేత సహకార సంఘాలకి చెల్లించాల్సినటువంటి 203 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర కార్యవర్గ సభ్యుల్ని ఈరోజు లోకేష్ గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని పూర్తిగా అమలు చేయాలనేది, ఇచ్చిన హామీలు ఇప్పటికీ 2 సంవత్సరాలు అవస్తుంది, ఇప్పటివరకు అమలు చేయలేదు. 200 యూనిట్లు ఇవ్వలేదు. అలానే మొన్న చేనేత దినోత్సవం రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు 25,000 ఇస్తామన్నారు, అవి కూడా ఇవ్వలేదు. ఈ అన్నింటినీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ప్రభుత్వం నూలు మిల్లులు పెట్టుకోవడానికి భారతదేశంలో భారతదేశంలో ఉన్న యాంకీ యార్ను శిల్పలు తయారు చేసేదాన్ని 40% చేనేత రంగానికి ఇవ్వాలనేది డిమాండు, అంటే రాజ్యాంగంలో ఉంది. ఈ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఈరోజు కోన్ల రూపంలో పౌర్లు మగ్గాలకి ఎక్కువగా తయారు చేస్తుంది. ఆ ముడి పరిశ్రమకి రా మెటీరియల్ లేకుండా చేస్తుంది. దాన్ని కూడా ఉత్పత్తి అయిన రేటుకే చేనేత మగ్గాలకి అందించాలి. అలానే కోన్ల రూపంలో చేసేదాన్ని పూర్తిగా రంగులు రసాయనాలు రద్దు చేయాలి. అలానే చేనేత బట్టని ప్రభుత్వం ఉద్యోగులు ఎవరైతే ఉండారో, ప్రభుత్వం ఎంఆర్ఓ కానీ కలెక్టర్లు కానీ మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండేవాళ్ళు కానీ సంవత్సరానికి ఒక 20,000 25,000 బట్ట కొనుగోలు చేసే జీవో చేస్తే చేనేత పరిశ్రమ వ్యవసాయం తర్వాత రెండోదని చెప్తున్నారు. ఆ రెండో దానికి మార్కెట్ పోటీ లేకుండా ఇక్కడే మార్కెట్లోనే తయారు చేసి జీవించే హక్కు కోసం ఈ చేనేత ఉద్యమం మొదలుపెట్టాము. చేనేత జీవించే హక్కు, మనకి పని కల్పిస్తామని చెప్తున్నా పని కల్పించట్లేదు. ఈ జీవించే హక్కు కోసమే ఈరోజు మహాగర్జన, ఈ పరిశ్రమ మనుగడ కోసం పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొవాల్సిన 22వ తారీఖు జరిగే మహాగర్జనకి ప్రజలందరూ రావాలి. ప్రింట్ మీడియా కూడా మీరందరూ మాకు సహకారం ఇస్తారని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. చేనేత కాంగ్రెస్ కూడా ప్రతినిధిగా ఉన్నాను. అయితే ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం 2014 బీజేపీ అధికారంలో వచ్చిన దగ్గర నుండి కూడా గమనిస్తే, ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వం వారు చెప్పినటువంటి పరిస్థితి, ఈ దేశంలో చేనేత పరిశ్రమకి ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్లో 5,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఉన్నారు. కానీ వారు వచ్చిన దగ్గర నుంచి కూడా 200 కోట్ల రూపాయల నుంచి మించి బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి పరిస్థితులు లేవు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి
160 కోట్ల రూపాయలే చేనేత పరిశ్రమకు బడ్జెట్ కేటాయించడం మహా దారుణమైనటువంటి విషయం. అదే సందర్భంలో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలని ఎన్నికలు అయిపోయిన తర్వాత మొన్న ఆగస్టు 7వ తేదీన మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేనేత కార్మికులకు సంవత్సరానికి 25,000 రూపాయలు ఇస్తామని చెప్పన్నారు. అట్లాగే 200 యూనిట్లు ఉచిత జీవో ఇచ్చి కూడా 4 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇంతవరకు అమలు కానటువంటి పరిస్థితులు. వీటన్నిటి మీద ఇక్కడ ఉన్నటువంటి చేనేత శాఖ మంత్రి గారిని కలిసినప్పుడు, ప్రతినిధి బృందంగా వెళ్ళి కలిసినప్పుడు ఆమె అయితే ఒకటే మాట ఉన్నది, 25,000 రూపాయలు ఎప్పుడు అమలు చేస్తారు అని అంటే ఆమెన్నది మేము డబ్బులు ఇచ్చి చేనేత కార్మికుల్ని తాగుబోతులు చేయమనేది అక్కడ స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే వీటన్నిటినీ బేరీజ్ వేసుకొని రేపు వచ్చే నెల 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ చేనేత ఐక్య కార్యాచరణ సమితి ద్వారా మన డిమాండ్లన్నీ కూడా, అట్లాగే ప్రభుత్వం మనకు అమలు చేస్తానన్నటువంటి వారు చెప్పినవి అమలు చేయమని చెప్పేటటువంటి నినాదంతో ఫిబ్రవరి 22వ తేదీన గర్జన కార్యక్రమం మంగళగిరిలోనే చేయటం జరుగుతుంది. దీనికి చేనేత కార్మికులు, అట్లాగే సొసైటీ ప్రతినిధులు, అట్లాగే వస్త్ర ఉత్పత్తిదారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ మహాగర్జనని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి చేనేత మీద పన్ను వేశారు, వృత్తి పన్ను వేస్తే ఇది కట్టలేమని చెప్పని ఇక్కడి నుంచి బందరు, పెడన, కప్పలతోటి అటువైపు వలస వెళ్ళిన పరిస్థితి చూస్తే, ఆ తర్వాత వచ్చినటువంటి ఆ రాజు ఇక్కడికి వచ్చి ఊరు మొత్తం ఖాళీ అయితే ఏమిటి అని చెప్పని అడిగాడు. అంటే మీరు పన్ను వేశారు అందుకని జనం మొత్తం వెళ్ళిపోయారంటే ఆ పన్నును రద్దు చేస్తున్నామని చెప్పని ఆ శాసనం వేశారు. అంటే పన్ను వేస్తే చేనేత కార్మికులు ఇబ్బంది పడతారు, చేనేత పరిశ్రమ ఇబ్బంది పడుతున్నారని చెప్పని తెలియజేయడం జరిగింది. మరి అటువంటి రాజుల కాలంలోనే ఆ పరిస్థితి ఉంటే ఆర్టికల్ 43లో గ్రామీణ కుటీర పరిశ్రమల జాబితాలో చేర్చినటువంటి ఈ చేనేతను కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ చేనేత పైన జిఎస్టీ వేశారు. ఖచ్చితంగా ఈ జిఎస్టీ తీసేయాలని చెప్పని ప్రధాన డిమాండ్. ఈ జిఎస్టీ ఒకటి భాగం అయితే పరిశ్రమ మాస్టర్ వేవర్లో ఈ రోజున నేర్పించాలంటే నేర్పించలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు అనంటే 2020లో పట్టు 3,000 రూపాయలు ఉంటే ఈ రోజున 7,000 రూపాయలు అయింది. అలాగనే నూనెకు సంబంధించినటువంటి పరిస్థితి కూడా అదే రకంగా రూపాయికి పెరిగిన పరిస్థితి ఉంది. అలాగనే జరీ గుజరాత్, సూరత్ నుంచి వచ్చేటటువంటి జరీ రూపాయికి పెరిగిపోతే ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్లు నేర్పించలేని పరిస్థితి వచ్చింది. మరో ప్రక్కన పవర్లూము వస్త్రాలు దీనికి పోటీగా తీసుకొచ్చి చేనేతను ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇది ఒక భాగం అయితే చేనేత సహకార సంఘాలకు రావాల్సినటువంటి బకాయిలు మా దగ్గర ఆల్రెడీ ఆట కూడా ఉంది. 2024 వరకు 173 కోట్ల రూపాయలు రావాలి. ఇప్పుడు 2025 నాటికి ఆఖరు నాటికి మరో కొన్ని కోట్లు, మొత్తం కలిపితే 203 కోట్ల రూపాయలు రావాలి. ఇవ్వకపోగా సహకార సంఘాలకు మేము ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి 5 కోట్ల థ్రిఫ్ట్ ఫండ్ విడుదల చేస్తే ఆ విడుదల చేసి మాకు రావట్లేదని చెప్పని కార్మికులు సహకార సంఘాలను అడిగే పరిస్థితి. మీరేమన్నా తిన్నారా అని చెప్పని సహకార సంఘాలకి కార్మికులకి ఘర్షణ పెట్టే పరిస్థితి. వీటన్నిటినీ అర్థం చేసుకొని రాష్ట్రంలో ఉన్న 15 సంఘాలు కలిపి ఈ రోజున ప్రభుత్వానికి కళ్ళు తెరిపించడం కోసం మంగళగిరిలో నేతన్న సర్కిల్ ఏదైతే ఉన్నదో ఎన్ఆర్ఐ హాస్పిటల్ ముందు, ఆ నేతన్న సర్కిల్ వద్ద ఒక పెద్ద ఎత్తున ఫిబ్రవరి 22వ తేదీన ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయాలని చెప్పని నిర్ణయం చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది చేనేత కార్మికులు, 1,144 చేనేత సహకార సంఘాలు, మాస్టర్ వేవర్సు, శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో చేనేత శ్రేయోభిలాషులు వాళ్ళందరూ కూడా రావాలని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మీ మీడియా మిత్రులు కూడా ఒక చిన్న విన్నపం.
చేనేత పరిశ్రమ, చేనేత అంటేనే చాలా బలహీన వర్గాలవి. మా ఈ పరిస్థితులన్నీ గమనించుకొని రేపు ఫిబ్రవరి 22వ తేదీన జరిగేటటువంటి కార్యక్రమం వరకు కూడా మీ అందరి సహాయ సహకారాలు ఇచ్చి ఈ చేనేతని పేపర్లో కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ మీరందరూ కూడా మాకు సహకరించవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే కష్టాలు ఉన్నాయో, చేనేత సమస్యలు ఏదైతే ఉన్నాయో పరిష్కారం అవుతాయని చెప్పి అందరం కూడా విశ్వసించి రాష్ట్రంలో ఉన్న చేనేత సంఘాలన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. గత 4వ తారీఖున రౌండ్ టేబుల్ సమావేశం కూడా విజయవాడలో నిర్వహించడం జరిగింది. వాస్తవంగా ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో 23వ తారీఖున ఫిబ్రవరి 23వ తారీఖు 2026 సంవత్సరం మరి ఈ సంవత్సరంలో చేద్దామని అనుకున్నప్పటికీ కూడా 23వ తారీఖున ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతున్న కారణంగా విద్యార్థులకి మన ఈ కార్యక్రమం ద్వారా ఇబ్బంది కలగకూడదన్న ఆలోచించి 22వ తారీఖు ముందుకి మార్చుకోవడం జరిగింది. నేను ప్రభుత్వానికి ఒకటి చెప్తా ఉన్నాం. ఈ సంఘాలన్నిటి తరపున చేనేత పరిశ్రమ అనేది అనేక కష్ట నష్టాలతో కూరుకుపోయి చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. 3 రోజుల కిందట ధర్మవరంలో కూడా ఒక చేనేత కార్మికుడు మగ్గానికి ఉరివేసుకుని బలైపోయిన పరిస్థితి. కానీ ఈ ప్రభుత్వం స్పందించట్లేదు. చేనేత పరిశ్రమ పీక తెగి రక్తం కారుతూ ఉంటే, రక్షించమని ప్రాధేయపడతా ఉంటే, ఆ రక్తం కారుతున్న పీక వెంక చూస్తూ వీళ్ళు సానుభూతి మాటలు చెప్తా ఉన్నారు తప్పితే ఏం చేస్తే ఆ చేనేత పరిశ్రమ బతుకుద్దన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఇంకో ప్రధానమైన విషయం, బ్రిటిష్ వారు వారి పాలనలో భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు చేనేతకి ఎన్ని నష్టాలు చేసినప్పుడు కూడా పోతూ వాళ్ళు ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు అనేది మొట్టమొదటి చేనేత రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేసి వెళ్ళారు. బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన వ్యవస్థని, ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డుని మన ప్రజాస్వామ్య ప్రభుత్వం, మన ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మొన్న మన ప్రజాస్వామ్య ప్రభుత్వం బీజేపీ పాలనలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒకటే, మాకు ప్రభుత్వం చేయాల్సిన ఏదైతే మా హక్కులు, మా కష్ట నష్టాలు తీయడానికి చేయాల్సిన చర్యలు ఏదైతే తీసుకోకపోతే ఇప్పటికే ప్రకటన చేస్తున్నాం. ఫిబ్రవరి 22వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత అన్ని సంఘాలు, సహకార సంఘాలు, రాష్ట్ర స్థాయి ఉద్యమ సంఘాలు, కార్మిక సంఘాలు అన్ని సంఘాలు కలిపి చేనేత గర్జన అన్న పేరుతో మంగళగిరిలో చేయబోతూ ఉన్నాం. దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పి, ఈ ఉద్యమం బలంగా చేస్తేనే ఈ ప్రభుత్వం దిగి వస్తుంది. దయచేసి చేనేత కార్మికులు, చేనేత సహకార సంఘాల నాయకులు, చేనేత ప్రతినిధులు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ ఉద్యమం మనదే అనుకుని దీన్ని బలంగా చేస్తేనే మన హక్కులు, మన లక్ష్యాలు, మన డిమాండ్లు సాధించుకోగలమని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.